ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12వ తేదీ ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు తోటపల్లి గూడూరు మండలంలోని సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కార్యదర్శి మారుబోయిన రాజా బండి శౌరి మాట్లాడుతూ ముత్తుకూరు, టీపీ గూడూరు, ఇందుకూరుపేట మండలాలకు చెందిన అంగన్వాడీ సెంటర్లను ఆ రోజు మూసివేసి అందరూ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4687 మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఈ మినీ వర్కర్లకు కూడా మెయిన్ వర్కర్లతో సమాన వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా రాష్ట్రంలో మిగిలిన 1810 మినీ సెంటర్లను కూడా క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇవ్వడం ద్వారా మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. చాలా మంది మినీ వర్కర్లు 10 ఏళ్లకు పైగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలు అందిస్తున్నారని, అనుభవం ఉన్నందున వారిని కూడా ప్రధాన వర్కర్లుగా గుర్తించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ సమ్మె సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా పలువురు నాయకులు ఇచ్చిన వేతన పెంపు హామీలను వెంటనే అమలు చేయాలని, అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేయాలని కోరుతూ 12వ తేదీన ధర్నాను విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మారుబోయిన రాజా ఈ మండల కన్వీనర్ని. అయితే శుక్రవారం అంటే 12వ తారీఖు అంగన్వాడీ చెలో కలెక్టరేట్ సిఐటియుగా పిలుపునివ్వడం జరిగింది. ఈ ఇందుకూరుపేట ప్రాజెక్టు పరిధిలోని ఇందుకూరుపేట మండలం, టీపీ గూడూరు మండలం, అదేవిధంగా ముత్తుకూరు మండలాల నుంచి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆ రోజు సెంటర్ మూసేసి పెద్ద ఎత్తున కలెక్టరేట్ వరకు చేరుకుంటే అక్కడ మన ఈ యొక్క ఆందోళన కొనసాగించేదానికి అందరూ ప్రతి ఒక్కరు చేరుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా మన మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చినటువంటి ప్రభుత్వం జీవో అయితే ఇచ్చింది, కానీ వాళ్ళకి వర్కర్ జీతాలు అయితే ఇవ్వట్లేదు. అవి వర్కర్ జీతాలుగా ఇవ్వాలని, అదేవిధంగా మిగిలిన 1800 సెంటర్లను కూడా మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవోలు ఇవ్వాలా. కొంతమంది 10th క్లాసు ఉన్నా సరే, అర్హత ఉన్నా సరే ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అందువల్ల ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆ యొక్క మినీలను కూడా మెయిన్ సెంటర్లుగా మార్చేదానికి ప్రభుత్వం జీవో ఇవ్వాలా. వారికైతే సుమారు 12 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉంది. మినీ సెంటర్లు నడిపి మెయిన్ సెంటర్గా మారిస్తే కూడా అక్కడ వాళ్ళ అనుభవంతో కూడా ఆ యొక్క సెంటర్ని నడపగలరు. ప్రభుత్వం ఆ విధంగా కూడా వాళ్ళని ఆలోచించి మెయిన్ సెంటర్గా మార్చాలా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చారిత్రాత్మకంగా 42 రోజుల పాటు ఈ యొక్క అంగన్వాడీ పోరాటం జరిగింది. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈ మండల ఎమ్మెల్యే గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితేనేమి ప్రతి ఒక్కరు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు జీతాలు పెంచుతాం, మేము న్యాయమైన కోరికలు డిమాండ్స్ మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఇది ఈ అంగన్వాడీ సమ్మె చేస్తున్న శిబిరాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు పూర్తవుతున్నా సరే అంగన్వాడీ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం ఆలోచించాలా, న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలా. 12వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా అంగన్వాడీలు సెంటర్లు మూసేసి కలెక్టరేట్కి చేరుకోవాలని చెప్పేసి సిఐటియుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మనం పీడీ గారిని కలిసాం, సిడిపిఓ గారిని కలిసాం. మేము శుక్రవారం రోజు ఈ యొక్క చెలో కలెక్టరేట్ కి పోతున్నామని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మన అంగన్వాడీలుగా మేము సిఐటియుగా తెలియజేస్తున్నాం.